ఇప్పుడు మనం ఈ కరెంట్ క్యారింగ్ వైర్ అనుకుందాం. అనుకుంటే ఈ పైనేమో నార్త్ అనుకుంటే ఇది సౌత్ అనుకుంటాం. సౌత్ అనుకుంటే కరెంట్ డైరెక్షన్ అనేది సౌత్ నుండి నార్త్కి పాస్ అయినప్పుడు ఇది మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం మన థంబ్ అనేది కరెంట్ ఫ్లో అయ్యే దిశలో పెట్టుకోవాలి. ఈ 4 ఫింగర్స్ అనేవి ఎటువైపు ఫోల్డ్ అవుతాయో ఆ ఫోల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుతుంది. ఇప్పుడు మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్లో అవుతుంది. ఇప్పుడు మన నార్త్ నుండి సౌత్కి కరెంట్ డైరెక్షన్ ఫ్లో అయ్యేటప్పుడు మన రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం మన థంబ్ అనేది నార్త్ నుండి సౌత్కి పెట్టుకోవాలి. మన ఫింగర్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫోల్డ్ అవుతున్నాయి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో, కరెంట్ డైరెక్షన్ అనేది సౌత్ నుండి నార్త్కి వెళ్ళేటప్పుడు మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఫ్లో అవుతుంది. ఒకవేళ కరెంట్ డైరెక్షన్ అనేది నార్త్ టు సౌత్ వెళ్ళేటప్పుడు మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్లో ఫ్లో అవుతుంది.